పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 1998-2001 బ్యాచ్ బీకాం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కోర్సు పూర్తి చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం విద్యా సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువుల ఆశీస్సులు పొందడం తమ అదృష్టమని వారు భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న క్లాస్మేట్స్ ఆనాటి కాలేజీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాత మిత్రులతో కలిసి క్షణాలను ఆస్వాదిస్తూ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you so much, sir. Next. వారి ఎవరు కోరుకునే పేర్లు చాలా సంవత్సరాలు రైట్ సార్. సార్ వన్ మోర్ జస్ట్ స్మైల్ సార్. సార్ కొద్దిగా ఇటు రైట్ సార్ వెనక. ఓకే రైట్ సార్. సార్ రెడీ సార్. రెడీ సార్. సార్ 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 వీడియో తీస్తున్నారు సార్. ఈరోజు మే 3వ తేదీన మా డిగ్రీ 1998-2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చాలా శుభప్రదంగా జరిగింది. విచ్చేసినటువంటి చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో వారి లెక్చరర్స్ అసోసియేషన్స్ అందరూ వచ్చి మా స్నేహితుల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విని వాళ్ళ ఆనందం మరియు వాళ్ళ కాలేజ్లో ఉన్నటువంటి ఎవరెవరు ఎన్నెన్ని గ్రేడ్స్కి వెళ్ళిపోయినది అది విని మాకు కూడా చాలా ఆనందంతో ఈ కార్యక్రమం జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది అందరూ ఇచ్చేసినందుకు. ఇది ఇంతటితో ఆగిపోకూడదు. మరలా మనం తరచూ కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నా పేరు మల్లికార్జున రెడ్డి. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ 1998-2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ అవుతుందని మేము సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులందరినీ ఒకచోట సమాహం చేసి మేము ఈ కార్యక్రమంలో జయప్రదంగా చేసినాము. దానికోసం సహకరించిన చైర్మన్ గారు, మరి మా లెక్చరర్స్ గారు, మా స్టూడెంట్స్ అందరూ సహకరించినందుకు ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరిగిందని మేము అనుకుంటున్నాము. మేము 1998-2000 బ్యాచ్ డిగ్రీ జనరల్ తెలుగు మీడియం అయినా మేము ఇన్ని రంగాల్లో సక్సెస్ సాధించాము. అందరికీ మంచి జాబులు వచ్చినాయి. మా ఫ్యామిలీని కూడా మంచిగా చదివించుకుంటాం. వాళ్ళని కూడా మంచి పొజిషన్లో ఉంచాము. దీనికి అంతటి కారణం మేము డిగ్రీలో రామకృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుకోవటం వలన ఆ సార్ వల్ల ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఇదంతా సాధించాము. తర్వాత మేమందరం కలిసి ఎవరెవరు ఏం సాధించామో చెప్పుకోవటం కూడా ఆనందంగా ఉంది. లెక్చరర్స్ కూడా మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించారు. ఇప్పటికి కూడా కాలేజీ ఫీజులు చూస్తే ఆశ్చర్యపోతారు. కాలేజీలో బీకాం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లు సంవత్సరానికి 12,000 కడతారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లు 15,000 కడతారు. బీబీఏ బీసీఏ కోర్సుల పిల్లలు 18,000 కడతారు. మీ పిల్లలు కూడా చదివే పిల్లలు ఉన్నారు, మీరు చదివిస్తున్నారు. నర్సరీకి ఎంత ఫీజులు కడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ ఫీజులు కూడా 95% ఫీజు రీయింబర్స్మెంట్ కింద రావాలి. 95% ఫీజులు తల్లిదండ్రులు ఫీజు పే చేసేది ఉండదు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద వస్తుంది.
ఓన్లీ 5% ఇన్కమ్ ట్యాక్స్ అసెసరీస్ లేదా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తులు మాత్రమే ఆ 5% కడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక్కొక్క ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా 4 ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తారు గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి ఉన్న పీరియడ్లో ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశాడు, ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి రావాల్సింది, అక్కడ 2 ఇన్స్టాల్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్లో అసలు ₹1 కూడా పిల్లలకి రిలీజ్ కావాలి. దాదాపుగా 12 ఇన్స్టాల్మెంట్లో ఫీజు రిలీజ్ అవుతే 2 లేదా 3 ఇన్స్టాల్మెంట్లు మాత్రమే పిల్లలకు పడ్డాయి, మిగతావన్నీ కూడా పడ్డాయి కదా. అట్లాంటి పరిస్థితిలో కాలేజీని రన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అయితే మరీ అధ్వానంగా తయారైపోయాయి. దాదాపుగా యూనివర్సిటీలోనే 40 to 50% అడ్మిషన్స్ కూడా జరగటం. ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్, యూనివర్సిటీలో సీట్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు వాళ్ళు కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేరు అని అడిగే పరిస్థితి ఏర్పడింది. వాటిలో 50% అడ్మిషన్స్ కూడా పూర్తి కాలేదు. ఎస్కే యూనివర్సిటీలో 50 కాదు, ఇట్లా యూనివర్సిటీలోనే 50% కూడా అడ్మిషన్ జరిగిన పరిస్థితులు ఉంటే మనకి ప్రైవేట్ కాలేజీలో ఎంతవరకు వచ్చి చేరుతారో ఆలోచించాలి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.